నేటిలో ప్రజలు అనేక రకాలుగా మరి మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మరి దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మరి మానసికమైనటువంటి వేదనల చేత నలిగిపోతున్నారు. ఏంటంటే ప్రత్యేకంగా అనేక విధాలుగా మేము దూషింపబడుచున్నామండి, హేళన చేయబడుతున్నాం, అపహాసింపబడుతున్నాం, భయంకరంగా నిందించబడుతున్నాం, అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాం. అయినను మేము ఎంతో దేవుని మీద ఆధారపడి ఉన్నాము. దేవునితోనే మేము అంటుకట్టబడి మా సమస్త సమస్యలన్నీ కూడా దేవునికే అప్పచెప్పుకుంటున్నాము. ఎంతో తృఢీకరించబడుతున్నాము, హేళన చేయబడుతున్నాం, తరమబడుచున్నాము. ఎలా తరమబడుచున్నాము అంటున్నారంటే, సౌలు దావీదును తరిమినట్లు మమ్మల్ని తరుముచున్నారు. ఇరుగు పొరుగు వారైతేమి, సంఘములైతేమి, ఉద్యోగములైతేమి మేము అనేక రకాలుగా శోధింపబడుతున్నాము. వేదన, కన్నీరు తప్ప మాకు సంతోషం అనేది ఉండట్లేదు అని చాలామంది మరి దుఃఖముతో ఉంటున్నారండి. మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని మరి సంతోషం అయితే ఉంటుంది, కానీ మేము ఎన్నో రకాలుగా మరి దూషింపబడుచున్నాము, నిందించబడుతున్నాము, హేళన చేయబడుతున్నాం. అది దేవుని నామమును బట్టి దూషింపబడి నిందింపబడినట్లయితే మీరు ధన్యులు, దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ శత్రువు నిన్ను, అపవాది అనేక రకాలుగా నిన్ను తరుముచున్నప్పటికీ అపవాదిని చితక కొట్టే అధికార నామము యేసయ్య నామము. మరి నాగుపాములను, త్రేళ్లను, విషసర్పములను అణగద్రొక్కేటటువంటి అధికారము యేసయ్య నామంలో మనకి ఇవ్వబడింది. కాబట్టి భయపడనవసరం లేదు. ఎందుకంటే కీర్తన గ్రంథము మరి 44వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. ద్వేషింపబడు వారిని సిగ్గుపరచువాడను. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని సిగ్గుపరచు దేవుడు ఆయనేనంట. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లయితే, మిమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నేనే. ఆయనే మరి వారిని సిగ్గుపరుస్తాడంట. సిగ్గుపరచువాడివి నీవే. ఒకవేళ నువ్వు ద్వేషింపబడుచున్నట్లయితే ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో వారిని సిగ్గుపరిచేది దేవుడే. ఎందుకంటే సౌలు చేత తరమబడుచున్నటువంటి దావీదు మరి అదే వేదన ఈ కీర్తనలో రాయబడి ఉందండి. 35వ కీర్తన నుంచి 51, 55 వరకు ఈ కీర్తనలన్నీ మనం ధ్యానించినట్లయితే ద్వేషింపబడి తరమబడుచున్నటువంటి దావీదును మరి దేవుడు ఎంత ఆత్మపూర్ణుడిగా చేసి ఓదార్చాడంటే ఆ కీర్తనలన్నీ కూడా ఆ విధంగా మరి దావీదు చేత రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ కీర్తనలన్నిటిలో కూడా దావీదు ద్వేషింపబడటం, నిందింపబడటం, కీడు చేసిన అనేక మందిని ఎత్తిపట్టి మరి ప్రార్థన చేయటం, దేవుడు మరి దావీదుని బలపరచడం, అన్ని అంశాలు అందులో ఆ కీర్తనలో రాయబడి ఉంటుంది. అయితే మన జీవితంలో ద్వేషింపబడుతున్నప్పుడు అలాగే ద్వేషింపబడుతూనే ఉంటామా? మార్పు రాదా అని నువ్వు వేదన చెందుతున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని అంశం ఏమిటంటే, ద్వేషింపబడుచున్న వారి చేతే నీవు దీవించబడదు. ద్వేషిస్తున్న వారే నిన్ను దీవిస్తారంట. అది ఎలాగో పరిశుద్ధ గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము మరి 24వ అధ్యాయంలో 18వ వచనంలో చూద్దాం. 18వ వచనంలో మరి చివరి లైన్లో చూద్దాం. నా ఎడల నీకున్న ఉపకారమును వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. 3 చెప్తానండి నేను, 3 విషయాలు చెప్తాను. నీ శత్రువు నిన్ను ద్వేషిస్తున్నాడు అంటే నిన్ను దీవిస్తాడు అని అర్థం. ఆ నోటితోనే దేవుడు పలికిస్తాడు, వారి నోటితోనే నిన్ను దీవిస్తాడు. మొట్టమొదటిది ఏంటంటే, నాకంటే నీవే నీతిపరుడు అంటారు. ఎవరన్నారు? సౌలు దావీదును అన్నాడు. సౌలు ఎంత కక్షపూరితంగా దావీదును తరిమాడండి. దావీదు మీద సౌలుకి ఎంత కక్ష, ఎంత అసూయ చూపు ఉంది. ఒకే ఒక్క మాట, దావీదుకి 10,000 కొద్దీ, సౌలుకి 1000 కొద్దీ అన్నారు స్త్రీలు. ఒక పాటలో ఒక మాట అన్నారు. అప్పటి నుంచి సౌలు దావీదు మీద విషచూపు నిలిపి వేటాడాడు. భయంకరంగా హింసించారు. కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, ఆఖరికి
తల్లిదండ్రులను తీసుకెళ్ళి వేరొక ప్లేస్లో పెట్టి పోషింపబడే పరిస్థితి దావీదుకి వచ్చింది. అంటే అంత తరమబడ్డాడు దావీదు, అంత ద్వేషించాడు సౌలు. ఆ ద్వేషించిన నోటితోనే దావీదుని ఇప్పుడు సౌలు దీవిస్తున్నాడు. మూడు దీవెనలు చెప్తాను నేను. మొట్టమొదటి దీవెన ఏంటంటే దావీదు యొక్క ఉపకార బుద్ధిని బట్టి మొట్టమొదట దీవెన ఏంటంటే సౌలు పలికినటువంటి నాకంటే నీవు నీతిమంతుడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎవరి చేత అయితే ద్వేషింపబడుచు, నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదు, నీ బిహేవియర్ మంచిది కాదు, నీ భక్తి అంతా దొంగ భక్తి, రకరకాల మాటలు నిన్ను అంటూ వేధిస్తున్నారేమో, అయితే దేవుడు ఆ నోటితోనే ఈరోజు పలికించబోతున్నాడు. మొట్టమొదటి దీవెన, నాకంటే నీవే నీతిమంతురాలివి, నాకంటే నీవే భక్తి పరురాలివి, నాకంటే నీవే మంచిదానివి, నాకంటే నీవే సిన్సియారిటీ కలిగిన దానివి, నాకంటే నీవే ప్రార్థనలో పట్టుదల కలిగిన దానివి, నాకంటే నీవే అన్ని విధాల ఆశీర్వదింపబడిన దానివని నీ శత్రువు నోట నుంచే దేవుడు పలికించబోతున్నాడు. నిన్ను ద్వేషించుచున్న వారే నిన్ను దీవించబోతున్నారు. మొట్టమొదటి దీవెన. రెండో దీవెన అదే అధ్యాయము, మరి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో 20వ వచనంలో, నిశ్చయముగా నీవు రాజు అవుదు, నిశ్చయముగా నువ్వే రాజు అవుతావు దావీదు అని సౌలు దావీదుని దీవించినట్లు నిన్ను దీవిస్తారు. నీవే దేవుని నిజంగా ప్రేమిస్తున్నావు, నీవే దేవుని పరిచర్యకు తగిన దానవు, నీవే నిజముగా దేవుని పనిని చేయడానికి అర్హుడవు, నీవే ఈ పరిచర్యకు మరి పేరు పెట్టి పిలువబడినటువంటి వ్యక్తివి అని సంఘములైన, కుటుంబములైన, సమాజములైన నిన్నే స్థిరపరుస్తాడు దేవుడు. ఆ విధంగా వారిని పలికించబోతున్నావు. ప్రజల సపోర్ట్ కావచ్చు, కుటుంబ సపోర్ట్ కావచ్చు, సమాజం సపోర్ట్ కావచ్చు, నీకు అన్ని విధాల సంఘంలోనూ అన్ని విధాల దేవుడు నీకు ఆయా ప్రజలందరినీ సహకారులుగా ఇవ్వబోతున్నాడు. నీవే నిశ్చయముగా రాజు అవుతావు, నీవే నిశ్చయముగా దేవుని పనికి తగిన వాడువు, ఈ ఉద్యోగానికి నీవే తగిన దానివి, ఈ పనికి నీవే తగిన వాడువు అని ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారు నిన్ను దీవించబోతున్నారు. ఇది రెండో దీవెన. మూడో దీవెన చెప్తాను చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయములో చివరి లైన్ను చూద్దాం చూడండి. 28వ వచనం అనుకుంటాను. 26వ అధ్యాయము చివరి వచనము 28వ వచనము. సౌలు దావీదుని దీవిస్తున్నటువంటి విధానము చూద్దాము చూడండి. అందుకు సౌలు, దావీదా రక్షించు, దావీదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక. దావీదుని సౌలు దీవిస్తున్నాడండి. దావీదుని ఒకరోజు భోజనపు బల్ల దగ్గర, రాజభోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు దావీదుని యోనాతాను గుర్తు చేస్తాడు. అడుగుతాడు సౌలు, ఏంటి దావీదు రాలేదు భోజనానికి అంటే, తన ఊరు వెళ్ళాడు, తన సహోదరులను కలిసి రావడానికి వెళ్ళాడు అని యోనాతాను సౌలుకి చెప్తాడు. చెప్తే, నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు, నువ్వు నీ ఇష్టమైన నిర్ణయం తీసుకుంటున్నావని యోనాతాన్ని సౌలు ఎంతో కోపపడతాడు, తిడతాడు, ఈటి తీసుకొని ఇసురుతాడు, ఎంతో కోపము వెళ్ళబుచ్చుతాడు, ప్రజలందరి మధ్య దూషిస్తాడు. అంత కక్షపూరితంగా ఉన్నటువంటి మరి సౌలు దావీదుని ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నాడు చూడు. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక. మూడు దీవెనలండి. ఇదే నీ జీవితంలో జరగబోతుంది. నిన్ను ద్వేషించిన వారి నిన్ను దీవించబోతున్నారు. మూడు దీవెనలు. ఫస్ట్ది, వారికంటే నీవే నీతిమంతుడివి, నీతిమంతురాలు, నీవే ఈ పనికి తగిన వాడు, నీవే నిశ్చయముగా రాజు అవుతావు, నీవు ఆశీర్వాదం పొందుదువు కాక, అందులోనే కంటిన్యూషను, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం పొందుతావు. అది పరిచర్యలోనైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, వ్యాపారంలోనైనా నువ్వు చేసిన ప్రతి కార్యం అది విజయం అవుతుంది. అది నీ శత్రువే నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ద్వేషించు వారే నిన్ను దీవించబోతున్నాడు. ఈ మూడు దీవెనలు నీ జీవితంలో జరగబోతున్నాయి కనుక ధైర్యం తెచ్చుకో, దిగులు పడవద్దు, వేదన చెందొద్దు, చింతపడవద్దు. దేవుని మహిమ నీ మీద నిత్యము ఏలుబడి చేయనని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దైవకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.